నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలి. దినా మన జోర్దార్ వార్తలను చూడాలని కోరుకుంటూ ఇయాల్టి మన జోర్దార్ వార్తలను సురి చేసుకుందాం పాండ్రిగా. ఇవాళ పట్నంలో వినాయకుల నిమజ్జనాలు సంబురంగా జరుగుతున్నాయి కదా. ఇక ట్యాంక్ బండ్ మీద గణేశుల శోభయాత్ర ఎట్లా జరుగుతున్నది, భక్తులు ఎంతమంది వచ్చిర్రు, సౌలతులు ఎట్లున్నాయి, వాళ్ళు ఏమనుకుంటారా అనే ముచ్చట్లను అరుచుకునేందుకు మా మీనాక్షక్క మా రాముల తాత ఇద్దరికిద్దరు ఆకం పోయిర్రు. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం పాండ్రి. చూస్తున్నారు అన్నలా వినాయక చవితి నిమజ్జనాలు ఎంత మంచిగా జరుగుతున్నాయో నాకైతే మస్తు అనిపిస్తుంది. ఈ రోజు నేను మన జోర్దార్లో చెప్పడానికి మన ట్యాంక్ బండ్ని చూపించడానికి వచ్చిన. మన పబ్లిక్ కూడా మస్తు ఖుషి అవుతారు కదా చూస్తుంటే. ఇక ట్యాంక్ బండ్ మీద వినాయకులు అయితే చెప్పనవసరం లేదు, ఒక్కొక్క వినాయకుడు మస్తు సూపర్గా ఉన్నది. ఇక చూడండి ఎంత వెరైటీ వినాయకులు వస్తున్నాయో. బండ్ల మీద తీసుకోపోతారు, కార్లలో తీసుకోపోతారు, పెద్ద పెద్ద ట్రక్కులల్లో ఒక్కొక్క వినాయకుడు మస్తుగా ఉన్నది. ఇక ఇందాకనే మన ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కూడా అయిపోయింది, కానీ ప్రశాంతంగా గడిచిపోయింది వల్ల మస్తుగా అనిపించింది నాకైతే. ఇక గట్లనే గిడ వినాయకుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, గాలితోటి కూడా రెండు ముచ్చట్లు పెడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడికైనా వచ్చారు సార్? కేపీహెచ్బి కాలనీ, కుకట్పల్లి. ఏం చేస్తుంటారు సార్? ఏదో పెద్ద పొలిటీషియన్ లెక్క కానొస్తున్నారు. లేదమ్మా, నేను డయాగ్నోస్టిక్స్, ఏషియన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో జాబ్ చేస్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తుంటాం మేము. అది మాకు అలవాటు. పోయినసారికి ఈసారికి ఎట్లా అనిపిస్తున్నారు సార్ మీకు? ఈసారా చాలా జనం బాగా ఎక్కువ ఉన్నారు, చాలా జోష్ ఉంది పబ్లిక్లో, అయితే చాలా హుషారు ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పుడు ఫ్యామిలీతో వస్తాము, మా అన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, పిల్లలు అందరము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. ఎట్లా ఈ వినాయకుని పెట్టారు, మరి ఈసారి ఏం మంచి జరగాలని కోరుకుంటారు? ఏంది పిల్లలు బాగా చదువుకుని అంతా మంచి సెటిల్ అవ్వాలని, అలాగే పబ్లిక్ కూడా అంతా బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. మీ పిల్లలేనా? మంచిగా ఏం చదువుకుంటున్నారు? ఫోర్త్ ఇయర్. ఎట్లున్నా చదువులు? మరి వినాయకుడికి చెప్పినా మంచిగా చదువు రావాలని, మంచిగా జాబ్ రావాలి చెప్పినా. నీ పేరు? తపస్య. అమ్మా తపస్సు చేసినా మంచిగా? ఏమని మొక్కినా మరి తపస్సు చేసి? మంచి ర్యాంక్ రావాలి అని. ఎట్లకైనా వచ్చిండ్రు, ఏం సంగతి? కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి. అమ్మ బొజ్జ వినాయకుడు వచ్చిండు. నీ పేరేం పేరు? మంచిగా ఉన్నావు, ఇట్లనే వినాయకుని లెక్క చూడు, స్మార్ట్గా ఉన్నావు. ఏం పేరు? స్వరాంశ్ యోగి. ఏం చేస్తావు? ఏ స్కూలు? రవీంద్ర భారతి స్కూల్. అమ్మో పెద్ద స్కూలే. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. మంచిగా చదువుకుంటున్నా మళ్ళా? చెప్పు. గణేష్ మహారాజ్ కి జై అను. జై బోలో గణేష్ మహారాజ్ కి మళ్ళాను. జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా. లడ్డు మోరియా. బోలో గణేష్ మహారాజ్ కి జై. మస్తుగా ఉన్నది, సూపర్గా ఉన్నది కదా. అవు కానీ ముచ్చట్ల వాడి నేను మా ముసలోని మర్చిపోయినా. కూరని పట్టుకొని వచ్చిండు ముసలోడు, ఎట్లా పోయిండో ఏం పాడో. మా ముసలోని చూద్దాం పాదంటోళ్ళ. రాజ్యాలని పట్టుకొని ఏం కాదు అని గడప ఊర్లో ఏం తెలియదు, పాడలేదు. ఈ సిటీలో నీకు ఏం ఎడకాని వచ్చినవే? నేను చెప్తా కనుక ఏం తెలుస్తానంటే అక్కడికి పోయినాక మూతిపాలు రాలగొడితే అప్పుడు తెలుస్తా. ముందరికి రానికి రాదు నీకు, కానీ సిటీ వచ్చిన మందితోటి గోస అవుతుంది మందిలో మీరు తప్పిపోయారు. నా ఇంకొండొచ్చు కదా, ఉండొచ్చారంటే
నువ్వు తిప్పులు ఆడుకుంటా గొట్టం పట్టుకొని వాళ్ళు ఇదే సోక్ అవుతుంది నీకు. మళ్ళీ నేను వచ్చిన పాపానికి నేను తోలుకొస్తే మంచిగా వినాయకులు చూపిద్దాము తోలుకొస్తే ఆగమవుతావా వినాయకులను చూపిస్తా అంటే నాకు వినాయకులు చూపించుకుంటుండాలి. నువ్వు గొట్టం పట్టుకొని మందితోటి ముచ్చట్లు పెట్టుకుంటుంటే నేనేం కావాలా సోయినదా నీకేమో ముచ్చట పెట్టచ్చు కదా ముచ్చట అనుకోండి. నాకు ఉన్న రీడ చుట్టాలని కూరగాయలు వేసుకొని వచ్చి నువ్వు ఒకటే తిరుగుతావు అక్కడిక్కడ వాడు ఉత్తపోతే ఎరగపోదా అన్నా కూడా వాడు ఎడిపోకుండా అయిపోతాం వానికి ఆకలి అవుతుంది అంటాను పొద్దుడు కానిచ్చాలి సోయినా. మరి పట్నంలో గట్లనే ఉంటదిరా, నేను రోజు గిట్లనే ఉంటా, మీకు తెలియదా? మామూలు అక్కడ అడవిలో దొరికిపోయినట్టు పోయింది. సాల్తీ నీకే అన్ని ఎరకానే వచ్చినావు బాగానే. దేవుని విగ్రహాల కాడ ఆగి ముచ్చట పెడదాంపా. నాడు గాడ 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 బాగున్నట్టున్నాయి తాతో. గట్ల పోదాంపా, గాడ మంచిగా ఉన్నాయి. దానికి చూపిస్తాపా, చూపిద్దామని నేను ఎత్తుకుతా ఉంటే మీరేమో గాని రాకుండా మరి కోపం రాదు ముసలోడా, నీకేం తెలియదు ఏడ తప్పిపోతావని నేను పర్సన్ గా ఒకటే తిరగబడితే అప్పటి నుండి. నీకు అంత పరిశాన్ అంత సోయిన దాని ఉంటే నువ్వు నన్ను అప్పుడే ఇడిచిపెట్టకుండా ఊకుందు బయలు 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 అని సోకుల పడుతుంది అడవిలో పడి. మరి ఈ పోవాలి అని నా వెనక మరలో అని నేను అనుకుంటే నీ తూక పట్టుకొని ఉండనా నువ్వు సోకుల పడతావు. తెలియదు కదా పట్నం మందితోటి ముచ్చట్లు అవసరం ఆరా దీనికి. మంది ముచ్చట్లు అన్నీ వచ్చింది ఛానల్ ఊకుంటారా ఊకనే ముచ్చట్లు అన్నప్పుడు నా ముచ్చట కూడా జర్రంతా చూడాలి. పట్టణానికి తీసుకొచ్చిన ముచ్చడం తెలిసి తెలియనోడు మరి వాడు ఏడ తిరుగుతా అంటే ఏదనేది సోయినది. వెనక మర వస్తున్నావు కదా నేను ఒకటి బాగుంది నీవేదో నువ్వు అర్థం చేసుకోనా. ఈ పొల్ల డ్యూటీ పరంగా వచ్చింది దాని వెనకెనుకుంటాను అనుకోనా. డ్యూటీ పరంగా వచ్చింది దాని మీద డ్యూటీ చూసుకోవాలి నన్ను ఎందుకు పట్టుకొచ్చుకున్నావు. అరే నువ్వే చూస్తాను వస్తుంది ట్యాంక్ మాట మీద చూస్తానే శాంతి. మేము నిజామాబాద్ నుండి వచ్చినాము వినాయక నిమజ్జనం కొరకు చూద్దామని హైదరాబాద్ చూసాం మేడం. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాం మేము ఇక్కడ, అంత బాగుంది మేడం. ఎప్పుడు వస్తావా ఏంది? ఈసారి ఫస్ట్ టైం వచ్చాం మేము. ఇప్పుడే వచ్చాం ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాం. కోరుకున్నావు దేవుని అన్ని బాగుండాలి, ఇంకా ముందు ఆచారాలు బాగుండాలి, అన్ని బాగుండాలి, అంతా బాగుండాలి. ఏం పేరు? నా పేరు మోహన్. నమస్తే అన్న. మావ నిడిచిపెట్టి గోకురా అని చనిపోతానవరా నేను ఆ పిల్లగాని చేయి పట్టుకుంటా. నిర్మల్ నగర్ కైనా వచ్చినావు? అక్క ఒకటే సిగ్గు పడతావు, ఎందుకు సిగ్గు పడుతున్నావు? మరి రాని కాడు తాగం అవుతారు. మరి లేదు ఉన్నారు మా వాళ్ళందరూ ఇక్కడనే. చిన్న వదిన పెద్ద వదిన మొత్తం కాందన్ వచ్చింది, మొత్తం కాందన్ వచ్చింది ఇక్కడికి. చదువుగా తల్లి పలక ఫోన్లలో వచ్చిన తెలివి అది అంతేనా? రేపటిగా వీళ్ళు చదివి ఇంత మంచిగా మాట్లాడుతున్నా. మంచిగా దేవుణ్ణి ఏం కోరుకున్నావురా? ఏం కోరుకున్నావు దేవుణ్ణి? చెప్పొద్దు. చెప్పొద్దా? చెప్పొద్దు. అరే బయటికి చెప్పొద్దు అని మా మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పింది కానీ దేవుడు చెప్పలేదా? సరే దేవుడు మమ్మీ చెప్పినట్టు ఫోన్లు కూడా చూడకు మరి. అది చెయ్యమా అమ్మో గట్లెట్లయితే అంతే మంచిగున్నాను. మంచిగా చదువుకో. నమస్తే అమ్మ. ఏడికైనా వచ్చినావు? మహబూబ్ నగర్. ఎప్పుడు వస్తావా ఆగిరికి? ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. రాహుల్ తాత అనేది గుర్తు అటాక్ చేసినాం.
चाचा नमस्ते। नमस्ते नमस्ते। कैसे हो? हाँ कैसे हो? ऐसे अच्छे हैं। कहाँ से आए? बहुत दूर से आए हम। बहुत कामारेड्डी दूर से? कामारेड्डी कामारेड्डी से? जिला। कैसे बस में आए क्या? खाना खा लिया? खाली गणेश को देखा? हाँ అరే దేవుని అడిగింది అడిగా भगवान को ये बता ताता నాకే తెలుసు నాకు రాక నేను చెప్పమంటే దేవుని ఏమొక్కినావు काल मोकिना కాలు మొక్కినావు తెలుగు వస్తలే తాత जय बोले गणेश महाराज की। ఓ తాత అదో గా వినాయకుని చూడే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వినాయకుడు ఎంత మంచిగా ఉన్నదో చూడు జర ఓ అన్న జర జరుగుండ్రి అన్న జర జరుగుండ్రి ఓ సారు నమస్తే అగో చూసినావా ఓ చూడరా చిన్న చూడరా ఇదే ఆపరేషన్ సింధూర్ అయింది కదా గట్లా గాదానికి సంబంధించిన చూడు కావాలి ఉంటాడు చూసినావారా సైనికుని లాంటి వినాయకుడిని అంటే వినాయకుడు దేవుడు ఎట్లయితే మనల్ని అందరిని రక్షిస్తాడో ఒక సైనికుడు దేశాన్ని రక్షిస్తాడు అనే గౌరవప్రదంగా ఇక్కడ దేవునికి గణేష్ సింధూర్ పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధం గురించి భలే ఉన్నది. ఓ పారడా అది చూడరా అంటే అక్కడ దిక్కులే ఈ సింధూర్ గణపతిని పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే సార్ లాస్ట్ టైం మనకు ఇండియా పాకిస్తాన్ పెద్ద గొడవ అయింది కదా, దానివల్ల ఒక సందేశం ఏంటిదంటే ఆపరేషన్ సింధు అది ఒక లేడీతోని మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. ఆ లేడీ పాకిస్తాన్ కి ధ్వంసం చేసింది, మీకు తెలుసు. అవునవును. దానివల్ల ఆపరేషన్ సింధూర్ అని ఒక కాన్సెప్ట్ అని తీసాను నేను. దానివల్ల అంటే టెర్రరిస్ట్ బద్మాషిగాళ్ళు మన తల్లుల ఎంతమంది మహిళల భర్తలను చంపి వాళ్ళ నుదుట బొట్టును తుడిపేసిర్రో అదే నుదుటి బొట్టుకు సాక్షిగా ఏం చేయగలుగుతుంది అనేటువంటిది మన మనులతోటే ఈ యుద్ధాన్ని ప్రారంభించి వాళ్ళ ఆదర్శంగా ఈ సింధూర్ అనేటువంటి పోరాటాన్ని మొదలుపెట్టి కానీ నువ్వు మంచి ఆలోచన చేసినావు. మన హిందుత్వాన్ని కూడా ఇట్లా బతికియాలి.